హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను చెప్పినట్టుగానే మార్కెట్ 25,000 దగ్గర ఎగ్జాక్ట్లీగా గిఫ్ట్ నెట్ మార్నింగ్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెనింగ్ ఆల్మోస్ట్. అక్కడి నుంచి కూడా వన్ డైరెక్షన్గా ఆల్మోస్ట్ సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు వన్ డైరెక్షన్గా మూవ్ వచ్చేసింది. ఎందుకంటే బేసిక్గా రెండు పాజిటివ్స్ ఒకేసారి యాడ్ అయినాయి అనమాట. ఇవాళ ఒకటి వచ్చేసి చైనా నుంచి స్టేట్మెంట్ వచ్చింది, వాళ్ళ మానిటరీ పాలసీ ఎలా ఉండబోతుందని. ఇంకోటి వచ్చేసి మన ఇండియాలో టూ స్టేట్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి కదా, వాటిలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ బేస్ చేసుకొని రెండిట్లో కూడా మోస్ట్లీ ఏంటంటే బీజేపీకి ప్రాధాన్యత అయితే ఇచ్చారు. అందువల్ల కూడా రెండు పాజిటివ్స్ ఒకేసారి రావడంతో మార్కెట్స్ కూడా మళ్ళీ కొంచెం ఇనిషియల్గా అయితే సస్టైన్ అయ్యి అక్కడి నుంచి కూడా ఇంకా వన్ డైరెక్షన్గా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ప్యారలల్గా మనకు చూస్తే క్రూడ్ ఆయిల్ కూడా తగ్గుతూ వచ్చింది, ప్లస్ అక్కడ విక్స్ కూడా కూల్ ఆఫ్ అవుతూ వచ్చింది. అందువల్ల ఏంటంటే మార్కెట్స్ కూడా ఇవాళ ఆల్మోస్ట్ 4 సెషన్స్ తర్వాత మళ్ళీ ఇవాళ బయర్స్ అనేది ఇంట్రెస్ట్ చూపించారు. మ్యాక్సిమం వచ్చేసి మేజర్ స్క్రిప్ట్స్ వచ్చేసి రిలయన్స్ అండ్ మనకి హెచ్డిఎఫ్సి, ఈ రెండు స్క్రిప్ట్స్ కూడా మార్కెట్ని సస్టైన్ చేసినాయి. అది అంతవరకు బాగుందండి. రేపు మార్కెట్ కూడా వచ్చి కూడా మోస్ట్లీ గ్యాప్ అప్పే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నిఫ్టీ ఫీచర్స్ 25,200లో నడుస్తుంది. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ఫార్ అవేలో ఉంది. ఇంకోటి వచ్చేసి మనకి యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ గ్రీన్లో ఉన్నాయి. నాస్డాక్ 200 పాయింట్స్ ప్లస్లో ఉంది. ఇంకోటి వచ్చేసి మేజర్ చేంజెస్ వచ్చేసి మనకి క్రూడ్ ఆయిల్ అనేది ఎక్సలెంట్గా కూల్ ఆఫ్ అయిపోతుందండి. మీరు చూసి ఉంటారు ఇక్కడ 5% ఇన్ ఏ సింగిల్ డే. ఎట్లయితే 4 డేస్లో ఈచ్ డే 4% పెరిగిందో అట్లా చూసుకుంటే మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతూ వస్తుంది క్రూడ్. సో ఇది మేజర్ అప్డేట్. సో కమింగ్ డేస్ కూడా ఇట్లాగే ఉంటే మనకి మనం మళ్ళీ మార్కెట్స్ అనేది ఈజీగా రికవర్ అయిపోతే మనం ఎక్కడి నుంచి అయితే ఫాలో వచ్చిందో 25,626 లెవెల్ నుంచి ఇంచుమించు 1 వీక్లో మళ్ళీ అక్కడ రీచ్ అయిపోవచ్చు. సో ఇదండి ఇవాళ మార్కెట్ అప్డేట్. ఇవాళ మోస్ట్లీ వచ్చేసి మన ఇండియా టాప్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి మన ట్రెండ్. ఈ ట్రెండ్ అనేది మటుకి మనకి చాలా వాళ్ళ బిజినెస్ డైవర్సిఫికేషన్ అనేది చాలా బాగుందండి. అందువల్ల కూడా ఇది కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది. దీనికి తోడు టెక్సన్ టెక్నాలజీస్ కూడా టార్గెట్ ఇచ్చేసి 15,000 దాకా ఇచ్చారు రీసెంట్గా. ఇంకొకటి వచ్చేసి స్కిప్పర్ ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ లీడింగ్లో ఉంది. స్కిప్పర్ కంపెనీ కూడా ఉంది. మనమైతే స్కిప్పర్ ఇవాళ ట్రేడ్ చేసాం, ఆల్మోస్ట్ ఒక 20 పాయింట్స్ తీసుకున్నాం. ఇంకోటి టాటా పవర్లో కూడా ఆప్షన్స్ ట్రేడ్ చేసాం, మంచి రిజల్ట్ వచ్చింది ఇవాళ. సో మన ట్రేడ్ అకౌంట్ గురించి అయితే మనం ఫ్యూచర్లో చేద్దామండి. ప్రజెంట్ అయితే నేను ప్లాన్ చేసుకోలేదు ఎట్లా దీన్ని ముందుకు తీసుకురావాలని. ఇంకొక 1 మంత్లో నేను కూడా స్టార్ట్ చేస్తాను మన సపరేట్ టెలిగ్రామ్ ఛానల్ అనేది. నచ్చితే మీకు కూడా ఫ్రీగా నా ట్రేడ్ సెటప్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. డైలీ ఇంటర్డేగా మనం ఒక 2,000 to 3,000 అనేది ఎర్న్ చేసుకోవచ్చు విత్ క్యాపిటల్ ఆఫ్ 1 to 2 lakhs. సరే ఉంటానండి, బై.